మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్విని దత్, కె రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్లు మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ డ్రీమ్ టీమ్ సృష్టించి చిరంజీవి, శ్రీదేవి, అశ్విని దత్, రాఘవేంద్రరావు, ఇళయరాజా, విన్సెంట్, యండమూరి వంటి మహానుభావులు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అలాంటి టీం, ఇలాంటి క్లాసిక్ మళ్ళీ రాదు. మాత్రానికి ఇదే డ్రీమ్ టీం. సినిమా చివర్లో చూపించిన రింగ్ ఏమైంది, ఆ చేప ఇక్కడుంది, ఈ ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది వినతి కాదు, మా డిమాండ్ అని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని 35 ఏళ్ల సందర్భంగా మే 9న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, అశ్విని దత్, రాఘవేంద్రరావు స్మృతులను పంచుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చింది. రిలీజ్తో మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకు ముందు నా 3 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అందరూ నా కెరీర్ అయిపోయిందనుకున్నారు. అలాంటి సమయంలో అశ్విని దత్ కథ చెప్పారు. ఫ్లాప్లో ఉన్న చిరంజీవి, దత్ నన్ను నమ్మి ఆ అవకాశం ఇచ్చారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇళయరాజా సంగీతం సినిమాకు కొత్త ఊపు తెచ్చారు. ఆయన జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి. నేను ఎన్టీఆర్తో 12, చిరంజీవితో 14 సినిమాలు చేశాను. అందాలలో అహో మహోదయం పాట నా కళ్ళలో ఎప్పుడూ మెదులుతుంది. ఇళయరాజా మ్యూజిక్తో దాన్ని అద్భుతం చేశారు. సినిమాను కాశ్మీర్లో తీయాలనుకున్నాం, కానీ విన్సెంట్ వాహిని స్టూడియోస్ 8వ ఫ్లోర్లోనే అంతా తీసుకొచ్చేశారు. చల్లని సెట్లకు విన్సెంట్ కెమెరా మెరుపులు జోడించారు. ఒక గ్రాఫిక్ షాట్ లేకుండా అద్భుతం సృష్టించారు. ఇలాంటి సినిమా హిట్ మళ్ళీ రాదు. తుఫాన్ థియేటర్లలో నీళ్లు నిండిన ప్రేక్షకులు చూసిన బ్లాక్ బస్టర్ చేశారు. ఎన్నో సినిమాలు కలెక్షన్ సాధించవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో హిట్ కొట్టడం సామాన్యం కాదు. అప్పటి ప్రేక్షకులు సినిమాను 3 సార్లు చూడాలనేవారు. ఒక్కసారి చిరంజీవి కోసం, ఒకసారి శ్రీదేవి కోసం, 3వసారి వారి నటన కోసం. మే 9న మళ్ళీ ఫ్రెష్గా థియేటర్లో ఈ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు అని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ 100 కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాడు తన మూవీలకు. 3 జనరేషన్లలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాల రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నారు. రెమ్యునరేషన్ విషయం వచ్చినప్పుడల్లా ఇండియాలో రజనీకాంత్ పేరు మారిమోగిపోతుంది. తాజాగా మరోసారి నేషనల్ వైడ్గా రికార్డు సృష్టించాడు. లోకేష్ డైరెక్షన్లో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఏకంగా 260 కోట్ల నుంచి 280 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని పింక్ విల్లా పేర్కొంది. ఈ భారీ రెమ్యునరేషన్తో ఇండియాలోనే అత్యధికంగా తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ రికార్డ్ సృష్టించారు అని పేర్కొంది. ఈ విషయం ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తుంది. దీని తర్వాత చేస్తున్న జైలర్ సినిమా కోసం కూడా భారీగానే తీసుకుంటున్నాడను రజనీకాంత్. ఆ మూవీకి ఎంత లేదన్నారు, కానీ 250 కోట్లకు పైగానే తీసుకుంటానట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే నయనతార హీరోయిన్గా ఎంపికైంది. అయితే నయనతార హీరోయిన్గా ఎంపికైన విషయంపై అనేక చర్చలు జరిగాయి. ఆమె ఏకంగా 18 కోట్లు హీరోయిన్గా నటించడానికి డిమాండ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. చివరికి సినిమా టీం 12 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని కూడా అన్నారు. అయితే ఇదంతా కేవలం ప్రచారమేనని తెలుస్తోంది. నయనతారకు కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్గా ఇవ్వబోతున్నారని సమాచారం. నిన్న ఆమె కోసం అనిల్ రావిపూడి చెన్నై బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 22వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. ఒక సాంగ్తో పాటు కీలకమైన సీక్వెన్స్లు కూడా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన ఆమె చేత ఈ వీడియో రిలీజ్ చేస్తున్నారని అన్నారు. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ 22వ చిత్రం లాక్ అయిన విషయం తెలిసిందే.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో హై విఎఫ్ఎక్స్ టెక్నాలజీని వాడుకుంటూ ఊహించని విధంగా తెరకెక్కించబోతున్నారట. అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్ని సెలెక్ట్ చేయడం అంటే ఛాలెంజింగ్గా అని చెప్పాలి. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పిక్స్లో జరుగుతోంది. ఇందులో భాగంగా చాలామంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. దీపికా పదుకోనే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకి రాగా వీళ్ళలో 3 భామలు ఎవరో అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ అందరూ ఎక్కువగా శామ్కే ఓటేశారు. కానీ తన శుభం మూవీ ప్రమోషన్స్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి పేరు తెరపైకి వస్తుంది. ఇందులో అల్లు అర్జున్కి మెయిన్ లీడ్గా ఈ భామనే తీసుకుంటున్నారనే కొత్త వార్తలు వెలుగులోకి వచ్చాయి. అట్లీ రాసిన పాత్రకు శ్రీనిధి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని, అందుకే తొలి అవకాశం ఆమెకి ఇస్తున్నట్లు కాలీవుడ్లో టాక్. ఇక రీసెంట్గా హిట్ 3లో ఈ అమ్మడు యాక్టింగ్కు మంచి మార్కులు పడగా గ్లామర్ పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది. మరి బన్నీ మూవీలో ఈ శ్రీనిధి శెట్టి ఎంతవరకు నిజమో తెలిసేస్తుంది.